అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అభ్యసించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ ను ప్రారంభించడం అభినందనీయమని విజయవాడ ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ ను జక్కంపూర్లో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయటం ఉదాహరణమన్నారు. రానున్న కాలంలో మరెంతో మందిని ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానికి సమీపంలో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, ఎస్కేవీపీ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, అధ్యక్షులు శేషయ్య, ఎంఎస్ బేగ్, కేబీఎన్ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్కేవీపీ ప్రిన్సిపల్ శ్యామల, దాత ఉపేంద్రలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. స్కూల్ ప్రాంగణం అంతా పరిశీలించి చక్కటి వాతావరణంలో స్కూల్ ను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ను ప్రారంభించడం అభినందనీయమని, ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ను జక్కంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావహమన్నారు. అనంతరం ప్రిన్సిపల్ పి శ్యామల, కేబీఎన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఏకో ఫ్రెండ్లీ క్యాంపస్ గా పాఠశాలను అభివృద్ధి చేశామన్నారు. 1906లో ప్రారంభించబడిన ఈ కమిటీ నిజంగా మా విజయవాడ నగరానికి అయితే చాలా అదృష్టం చేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మధ్య తరగతి, బిలో మధ్య తరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతం విజయవాడ నగరం అంటే హైదరాబాద్ లో లాగా ధనవంతం ఉండేది కాదు. అటువంటి నగరానికి మధ్య తరగతి, బిలో మధ్య తరగతి విద్యార్థులకి చాలా అందుబాటు ఫీజులు ఉంచి కమిటీ కూడా చక్కగా అందరికీ కూడా విద్య అందే విధంగా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేయడం ఒక ఎత్తు. ఇవాళ ఈ స్కూల్ మనం చూస్తే పక్కనే ఉన్న జక్కంపూడి కాలనీ, ఈ జక్కంపూడి కాలనీలో ఎంతో మంది పేద ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో స్కూల్ ఎక్కడా కూడా లేదు. ఇందాకే మా సుబ్బారావు కూడా చెప్తున్నాడు, స్కూల్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలంటే 15,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవుతుందని వాళ్ళందరూ చెప్పుకున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నివసించే ఈ ప్రాంతంలో ఈ స్కూల్, అది కూడా స్కూల్ అంటే ఏదో చిన్న స్కూల్ లాగా కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో చూసాం. మొత్తం స్కూల్ అంతా కూడా కలిగి తిరగడం జరిగింది. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ హైదరాబాద్ లో ఏ విధమైన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇచ్చారో అటువంటి ఫెసిలిటీస్ దగ్గరలో అన్ని తీసుకొచ్చే విధంగా వీళ్ళు రూపొందించడం చాలా ఆనందంగా ఉంది నిజంగా. అందుకే కమిటీ ఇప్పుడు దాదాపు 7 సార్లు 8 సార్లు వచ్చాను కాలేజీకి ఎప్పుడు పిలిచినా. ఎందుకంటే విజయవాడ ప్రాంతంలో ఒక పేద విద్యార్థి చదువుకుంటున్నాడు, ఒక చిన్న మధ్య తరగతి విద్యార్థి చదువుకుంటున్నాడు అంటే అది ఈ సొసైటీ ద్వారానే చదువుకుంటున్నానని నా యొక్క ఆలోచన. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచామని మిస్ అవ్వకుండా వస్తున్నా.